యేసయ్య అవును అన్నాడు. అంతేకాదు, నేను సింహాసనం మీద కూర్చొని నిన్ను కూడా తీర్పు తీరుస్తాను అనంటే ఆయన పైన నా కోటి చింపేసుకొని, అది చాలా పవిత్రమైంది. ఆ కోటి మీద ఇక్కడ 12 రాళ్లు ఉంటాయి, 12 ఇశ్రాయేలు గోత్రాన్ని సూచించే దాన్ని కూడా చింపేసి ఆయన ఒకటి తెలుసా, ఇంతకంటే రుజువు కావాలి, ఇతన్ని కొట్టి చంపేయండి అని అన్నాడు. ఎందుకని? దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. చాలా మంది అడుగుతారు, సార్ యేసు ప్రభు ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడా? బైబిల్లో నేను దేవుణ్ణి అని చెప్పాడా? చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న. మీరు చాలా గమనించండి. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో ఆయన ఆ విధంగా ఒప్పుకోవడం బట్టి కోటి చింపేసుకున్నాడు. ప్రధాన యాజకుడు కోటి చింపేసుకున్నాడు. అంతకంటే రుజువేం కావాలి? అంతకంటే వాళ్ళకి అర్థమైంది ఈయన దేవుడు అని చెప్పుకున్నాడు. సార్ ఈయన దేవదోషం చేశాడు. దేవదోషం అంటే ఏంటి? మనిషి దేవుడితో సమానంగా ఎంచుకోవటం. ఆయన నేను మనిషిని, నేను దేవుడిని చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు, కోటి చింపుకున్నాడు. కానీ మరణశిక్ష విధించడానికి ఆయనకు అధికారం లేదు. అందుకే పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు రకరకాల క్వశ్చన్లు అడిగి ఆయనకు రుజువు దొరక హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగి, అయ్యా నీ జ్యూరిడిక్షన్ లో ఉన్నాడని తిరిగి పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే కొరడాతో కొడతాం కదా, ఆ విధంగా కొట్టిద్దాం అని కొరడాతో కొట్టమని